హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి అయితే మొన్న రాఖీల పండుగ నడిపడిపితే పెద్ద ఒక ఆమెనేమో మా అత్తమ్మ వాళ్ళ అక్క బిడ్డే ఉంటుంది అన్నమాట. ముగ్గురేమో మా అత్తమ్మ వాళ్ళ బిడ్డలు అన్నమాట. ఇద్దరైతే వచ్చారనమాట. రాఖీలు అయితే కట్టేసి ఆరతి అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మేమైతే మా డబల్ బెడ్రూమ్ కాడికి వెళ్తున్నాం అనమాట. కొల్లూరులో డబల్ బెడ్రూమ్లు వస్తున్నాయని చెప్పి స్టార్టింగ్లో అయితే వీడియో పెట్టినా కదా నేను, అదన్నమాట. మేమైతే ఇదైతే వెళ్ళిన డబల్ బెడ్రూమ్ చూద్దాము అని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు కదా చూస్తారని చెప్పేసి ఆడికైతే వెళ్ళినాం అనమాట. నేను, మా ఆయన, మా పిల్లలు, మా పెద్ద ఆడబిడ్డ కొడుకు, మా చిన్న ఆడబిడ్డ కొడుకు, మా బాబాయి, ఇంతమంది అయితే వెళ్ళినాం అన్నమాట. కార్లో వెళ్ళినాం అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇదైతే డబుల్ బెడ్రూమ్ల కాడికి అయితే వచ్చేసాం అనమాట. ఇవైతే డబుల్ బెడ్రూమ్లు అన్నమాట మావి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? వస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉన్నాయో, మస్తు బాగా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు అయితే. కొల్లూరు 2 అన్నమాట. ఇది వచ్చేసి చాలా బాగున్నాయి. చాలా మంది అయితే వచ్చి ఉంటారు అందులో. మేమైతే ఇల్లు అయితే వర్క్ చేయించినాం అనమాట. నిన్న మొన్న కంప్లీట్ చేసినాం. మేము కూడా సెకండ్ పార్ట్లో పెడతా అన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో మేము పాలు పొంగించుకున్నది అయితే పెడతా అన్నమాట. చాలా బాగున్నాయి ఇండ్లు, చాలా మంచిగా కట్టించారు అన్నమాట. మస్తు అనిపించినాయి. అన్ని షాపులు కూడా ఉన్నాయి అన్నమాట. టీ షాపులు, లంచ్ కానీ టిఫిన్ కానీ అన్నీ పెట్టారు అన్నమాట. షాపులు అంటే చిన్న చిన్న కొట్లలాగా వేసుకొని పెట్టుకున్నారు. చాలా అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనకు సాయంత్రం అయితే కూరగాయలు అన్ని వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఓన్లీ అక్కడైతే మా హస్బెండ్కి వర్క్ దొరకట్లే అని చెప్పి మేమైతే వెళ్ళలేదన్నమాట. అక్కడ అప్పుడప్పుడు వెళ్ళి చూద్దామనేసి ఇక మేమైతే ఇల్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. వర్క్ కానీ టైల్స్ కానీ సెల్ఫ్లు కానీ వేయించుకున్నాం అనమాట. అందులో ఎలా అనిపిస్తున్నాయో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ వచ్చినందుకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. పొయ్యి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మా హస్బెండ్కి అక్కడైతే వర్క్ లేదన్నమాట. ఇక్కడ సెటిల్ అయినాం కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఖచ్చితంగా అయితే కొంచెం టైం తీసుకుని అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము, కానీ ఎట్లయితుందో తెలియదు అన్నమాట. చూడాలి, ట్రై చేయాలి పోవడానికి. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మరి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూడండి ఫ్రెండ్స్. మా డబల్ బెడ్రూమ్ ఎలా ఉందో కూడా చెప్తాను చూడండి. ఇది వచ్చేసి మా కాలనీలో ఏం చేశారు తప్పలేదు. ఎవరు చేయమన్నారు? మన ఇద్దరం వెళ్తున్నాం సగం సగం. ఆ చేయి పట్టదా వచ్చు.
వెళ్ళినామన్నమాట మేము. ఆ నుంచి వెళ్తుంటే గండిపేట ఉంటుంది కదా, అక్కడైతే వాటర్ అయితే వదిలేరు అనమాట. గండిపేట చెరువు నుండి వాటర్ వదిలేసిరు. వాటర్ మస్తు పోతున్నాయి అనమాట. ఆ నుంచి గండిపేట నుండి హిమాయత్ సాగర్ ఉంటుంది కదా, ఆ సాగర్ కాడికి అయితే వెళ్ళినాం అనమాట. చాలా మంది సండే ఉండే ఆ రోజు, చాలా మంది వచ్చారు అనమాట. అక్కడ ఫిష్ కూడా అమ్ముతున్నారు, చాలా మంది తింటుర్రు. ఆ సాగర్ని చూడడానికి కూడా వచ్చారు అనమాట. మేమైతే చూసి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను అన్నమాట నేను. చూడండి ఎలా ఉందో, హిమాయత్ సాగర్ పెద్ద ఉంది చెరువు అయితే. చాలా బాగా అనిపించింది ఆ చెరువు చూడంగానే. మేము ఆ చెరువు చూసేసి చేపలు అయితే తినేసి అయితే మళ్ళీ మేము రిటర్న్ అయినాం అన్నమాట. మేమైతే 2-3 పిక్స్ కూడా తీసుకున్నాము. చూడండి చెరువు ఎంత పెద్ద ఉందో, అసలు మస్తు పెద్ద ఉంది చెరువు చూడడానికైతే. వామ్మో ఎంత బాగుందో అనిపించింది నాకైతే. వాటర్ నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా ఫ్రెండ్స్, మస్తు వాటర్ ఉన్నాయి అన్నమాట. చాలా మంది సండే అని చెప్పేసి ఫుల్ రష్ అన్నమాట. మేమైతే వీడియో అయితే తీసుకున్నాం అన్నమాట. నేను, మా పెద్దాడి బిడ్డ, మా చిన్నాడు. ఏం చేయాలి? వీడియో రా మొత్తం, ఇంకా ఇటు తీయాలి మొత్తం, మనిషి మొత్తం రావాలి, వెనకాల వీవ్ రావాలి మొత్తం. వెనకాల వీవ్ అంత ఎట్లా వస్తుంది? లోపలికి వెళ్ళి ఉంటే మొత్తం వచ్చేది. సాయి వీవ్ చూడు ఎంత బాగుంది. వీడియో తీరకి ఇట్లా అంటే అక్కడ ఏంది వీడియో. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. అది కూడా కావాలి మొత్తం తీస్తున్నారా మమ్మల్ని తీయమంటే ఈ ఫోటో తీయమన్నావా? చైర్స్ అయితే వేసుకున్నాం అనమాట, కూర్చొని తినడానికి. అదే అన్నమాట సెంటర్, ఫిష్ సెంటర్ అమ్ముతుర్రు అన్నమాట. ఫిష్ ఫ్రై చేసి అమ్ముతుర్రు అన్నమాట. చాలా బాగున్నాయి ఫిష్ అయితే, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. థమ్స్ అప్ కూడా తీసుకున్నాం తాగడానికి, కూల్గా వాతావరణం ఉంటే ఇంకా చాలా చాలా తాత బాగుంటుంది అని చెప్పేసి థమ్స్ అప్ కూడా తీసుకొని తాగేసి మేమైతే అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే బయలుదేరినాం అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.